చికెన్ని బాగా కడిగి దాంట్లో 2 స్పూన్ల పెరుగు, స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం, ధనియా పౌడర్ 1 స్పూన్, చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్ బాగా మిక్స్ చేసి పచ్చిమిర్చి 2, ఆనియన్స్ 3, కరివేపాకు కొంచెం, టమాటా 2 తీసుకోవాలి, కట్ చేసి తీసుకోవాలి. 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. చికెన్ని పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్ అక్కడక్కడ రావడం చూసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయ్యాక చికెన్ని మన ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని వేయాలి. వేసి బాగా ఫ్రై చేయాలి. 5 మినిట్స్ ఫ్రై అయ్యాక కరివేపాకు చికెన్ ఫ్రైలోనే వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తాలింపులో వేసుకుంటే టేస్ట్ ఉండదు. అయ్యాక ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా వేసుకొని 5 మినిట్స్ తర్వాత కసూరి మేతి కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రెండ్స్ చికెన్ కర్రీ తయారీ.